అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ నరసింహస్వామి ఆలయాన్నే శ్రీ క్షేత్ర నరసింహ జర్నీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ నరసింహస్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా బీదర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మంగల్పేట్ మాల్కాపూర్ రోడ్లో ఉన్నటువంటి ఒక దేవాలయం అన్నమాట. ఈ నరసింహస్వామి ఆలయం బీదర్ బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం విష్ణు అవతారమైన నరసింహస్వామికి అంకితం చేయబడింది. ఈ పురాతన ఆలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిచూల కొండశ్రేణి కింద 300 మీటర్ల సొరంగంలో తవ్వబడింది. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాలలో ఒకటిగా వర్గీకరించబడింది. ఈ దేవాలయం బీదర్ పట్టణంతో పోలిస్తే కొంత దిగువ స్థాయిలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్టాండ్ నుంచి మనకి ఆటోలు మరియు బస్సుల సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా తెలుగువారు ఉండడం మేము గమనించాం. మీకు ఆ ఎదురుగా కనిపిస్తున్నదే శ్రీ క్షేత్ర జర్నీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం యొక్క దర్శన సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. దర్శన సమయం కన్నా ముందే చేరుకోవడం వల్ల ఇక్కడ అంతగా రద్దీ అయితే లేదు. ఇక్కడ భక్తులందరూ కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉండటం మీరు గమనించవచ్చు. ఇదే టికెట్ కౌంటరు. ఇక్కడ ఒక్కో మనిషికి దర్శనానికి ₹10 టికెటు. టికెట్ తీసుకున్న తర్వాత మన లగేజ్ అది కూడా లాకర్లో పెట్టి మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని మన దర్శనాన్ని ప్రారంభించాలి. ఈ దర్శనం అంతా కూడా ఎంతో సాహసోపేతంగా ఉత్కంఠభరితంగా సాగుతుంది. నాకైతే ఇది మొదటిసారి కావడం వల్ల కాస్త ఉత్కంఠంగా సాగింది. 4 నుంచి 5 అడుగుల ఎత్తులో ఉన్న గుహ గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. లాటరైట్ గోడపై ఏర్పడిన దేవుని ప్రతిమను చూడటం ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అన్నమాట అక్కడ. గబ్బిలాలు గుహ పైకప్పుపై వేలాడుతూ సొరంగం అంతటా ఎగురుతూ మనకి కనిపిస్తాయి. ఈ గుహ అంతా కూడా గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఈ గుహ యొక్క చివరి భాగంలో ఆలయం యొక్క గర్భగుడి ఉంటుంది. ఈ గర్భాలయంలో 2 దేవుని ప్రతిమలు ఉంటాయి. అందులో ఒకటి ప్రధాన దైవం అయినటువంటి నరసింహస్వామి, మరొకటి జలాసుర అనేటువంటి రాక్షసుడు పూజించిన శివలింగం. ఆ విధంగా ఒకే చోట హరిహరాదులను దర్శించుకునేటువంటి అవకాశం మనం పొందవచ్చు. ఈ గర్భాలయం నందు చాలా తక్కువ స్థలం ఉన్నందున దాదాపు 8 మంది మాత్రమే నిలబడి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడగలరు. ఈ గుహలో నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీటిలోనే భక్తులు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ నీరు అంత స్పష్టంగా అయితే ఉండదు. ఈ నీటిలో సల్ఫర్ ఉంటుంది మరియు చర్మ సమస్యలు ఉన్నవారికి వైద్యం చేసే గుణాలు దీనికి ఉన్నాయని చెప్తారు. ఇదొక ప్రత్యేకమైన ఆలయం కాబట్టి ఈ ఆలయాన్ని యొక్క దర్శనం అలాగే దర్శనానికి వెళ్ళే మార్గం ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయం చేరుకునే ప్రయాణం కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి మరియు సాహసోపేతంగా ఉంటుంది. విష్ణువు యొక్క 4వ అవతారమైనటువంటి నరసింహస్వామి సగం మనిషి మరియు సగం సింహం అవతారంలో ఉద్భవించాడు. హిరణ్యకశ్యపుణ్ణి చంపిన తర్వాత నరసింహుడు శివుని భక్తుడైనటువంటి జరాసురుడిని చంపాడని పురాణాలు చెబుతున్నాయి. జరాసురుడు తుదిశ్వాస విడిచేటప్పుడు నరసింహస్వామిని తన గుహలో నివసించమని మరియు భక్తుల కోరికలు నెరవేర్చమని వేడుకున్నాడు. జరాసురుడి చివరి కోరిక మేరకు నరసింహస్వామి ఇదే గుహలో నివసించడానికి వచ్చాడు. గుహ చివరన ఉన్న రాతి గోడపై సుమారుగా చెక్కబడిన నరసింహస్వామి విగ్రహం మనం చూడవచ్చు. ఆ తర్వాత రాక్షసుడు నీరుగా మారి నరసింహస్వామి పాదాల నుండి ప్రవహించడం ప్రారంభించాడు. అప్పటి నుండి గుహ సొరంగంలో నీటి ప్రవాహం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ప్రవాహం ఎన్నడూ కూడా ఎండిపోలేదు. నరసింహ జర్నీ ఒక గొట్టపు నీటి బొగ్గ. బీదర్ ఎత్తులో కనిపించినటువంటి ఈ ఆలయం దిగువ స్థాయిలో మాత్రం ఉంటుంది. ఇది కొండ భూభాగం యొక్క వాలుల మధ్య ఉంది. పీఠభూమి కింద లాటరైట్ రాతి నిర్మాణం నీటి చొచ్చుకుపోయేలా చేస్తుంది. మనం ఇలాంటి నీటి బొగ్గను గురుద్వారా శ్రీ నానక్ జీరా సాహెబ్ మందిరంలో కూడా చూడవచ్చు. ఈ పీఠభూమి ఎర్రటి లాటరైట్ రాతి క్రస్ట్ను కలిగి ఉంటుంది. ఇది చొరబడిన ట్రాప్ బేస్పై ఆధారపడి ఉంటుంది. దీని ఫలితంగా ట్రాప్ మరియు లాటరైట్ రాళ్ల మధ్య చీలిక వద్ద ఈ స్ప్రింగులు ఏర్పడ్డాయి. భక్తుల సౌకర్యార్థం గుహాలయం ఎయిర్ కండిషన్డ్ మరియు వెలుతురు కోసం విద్యుదీకరణ చేయించారు.
ఇంతటితో శ్రీక్షేత్ర జరణి నరసింహస్వామి ఆలయ దర్శనం పూర్తయింది. తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.